తెలంగాణలో కొత్త బొగ్గు గనులు ఏర్పడకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా తెలంగాణలోని సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈ దీక్షలలో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాప్తంగా బొగ్గు గనుల వేల మీద ఏఐటీసీ నిరాహార దీక్షలు ప్రారంభించింది 6వ తారీఖు నుండి. ఈనాటికి 3వ రోజు చేరొచ్చింది. నిన్ననే గౌరవ మంత్రివర్యులు బొగ్గు శాఖ మంత్రి శ్రీయుత గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని ఏఐటీసీ, ఐఎన్టీసీ, బిఎంఎస్ జాతీయ కార్మిక సంఘాలుగా కలవడం జరిగింది. దీనిపై అరగంట సుదీర్ఘమైన చర్చ. వాస్తవానికి సింగరేణి కొత్త గనులు రాకపోతే భవిష్యత్తు ఉండదనేది స్పష్టంగా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఏంటంటే నేను ఈ రాష్ట్రంలో ఉన్నా కాబట్టి తప్పక నేను సహకరిస్తా, కానీ వేలం అనేది అనివార్యమని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాలు నామినేటెడ్ పద్ధతిలో ఇష్టం ఉన్నట్టుగా ఆర్థిక దుబారా చేతులు మారిన సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది వేలంలో పార్టిసిపేట్ చేసిన తప్ప మేము వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని వ్యతిరేకంగా చేసింది కాదు. కాబట్టి అందుకే వేలం వేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మేమందరం ఏం అడిగినామంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను అందరి నుంచి ఉపసంహరించుకోమనండి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏమవుతున్నాయో వాటికి మాత్రము అలకేట్ చేసి మిగతా ఈ వేలంలో పెట్టమని చెప్పినాం. ఇప్పటికే కోల్ ఇండియాలో ఉన్న కోల్ ఇండియా ఏదైతే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కోల్ ఇండియా పరిధిలో వాళ్లకు 150 సంవత్సరాలు సరిపడ బొగ్గు గనులు వాళ్ళకు ఆల్రెడీ అలర్ట్ చేసింది. మరి సింగరేణి పరిస్థితి ఏంది? ఇది మీరు కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి. గ్యారెంటీగా దీన్ని వేలము లేకుండా సింగరేణి కార్మిక వర్గానికే, సింగయజమాన్య సంస్థకే దీన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే ఈరోజు ఇక్కడి కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది.